హాయ్ ఫ్రెండ్స్. అందరూ ఏంటి ఏదో ఇంపార్టెంట్ అని చెప్పేసి చెప్పానని ఏంటి వీడియో పెట్టలేదని ఎదురు చూస్తున్నారా? ఇదే వీడియో. ఇక్కడ ఉన్నటువంటి ఈ పరిస్థితి గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. ఇది ఎందుకంటే నలుగురికి ఉపయోగపడేది. ఇది క్యాన్సర్ హాస్పిటల్ అగనంపొడి హైవేలో ఉంటుందండి. మనం గాజువాక నుంచి వచ్చేటప్పుడు రైట్ సైడ్ ఫ్లైఓవర్ దిగిన వెంటనే ఈ డౌన్లోకి వచ్చేయచ్చు. ఈ క్యాన్సర్ హాస్పిటల్ నేమ్ వచ్చేసి హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్. ఈ హాస్పిటల్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. హాస్పిటల్ కూడా చాలా నీట్గా ఉంటుంది. ట్రీట్మెంట్ కూడా చాలా పద్ధతిగా ఉంటుంది. అలాగే ఇక్కడ వర్క్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చాలా ఒబీడియంట్లీగా ఎంతో మనస్ఫూర్తిగా డెడికేట్తో వర్క్ చేస్తున్నారు. క్రింది స్టాఫ్ నుంచి పై స్టాఫ్ వరకు కూడా డాక్టర్స్ కానీ ఇక్కడ ఉన్నటువంటి క్రింది స్టాఫ్ కానీ చాలా పేషెన్సీతో వర్క్ చేస్తున్నారు. ఇక్కడ సిస్టానికి అలవాటు పడినట్లయితే ఇంతకంటే పరిచర్య చేసేటువంటి వాళ్ళు ఉంటారా అనేటువంటి క్వశ్చన్ మార్క్ అయితే ప్రతి ఒక్కరికి వస్తుంది. ఎందుకనంటే ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా చాలా సిస్టమేటిక్గా వర్క్ చేస్తున్నారు. సిస్టమ్కి మనం అలవాటు పడాలి. మెయిన్ స్టార్టింగ్లో కొంచెం కోపం ఉండొచ్చు. ఏంటి వీళ్ళు ఇలాగా అంటే తన మన అనేటువంటి భేదాన్ని చూపిస్తున్నారేమో అనేటువంటి ఒపీనియన్ అయితే మనకు వస్తుంది. కానీ ఈ తన మన అనేటువంటి భేదం అనేది ఇక్కడ లేదండి. ఎవరైనా సరే ప్రాణాలని అరిచేతుల్లో పట్టుకొని వస్తున్నారు అన్నటువంటి దృక్పథంతో ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా పనిచేస్తుంటారు. మీకు ఇది చూపిస్తున్నాను కదా, ఇది వచ్చేసి ఫ్రీ ఫుడ్ సప్లై చేసేటువంటి ఒక ఏంటంటారు అన్న సత్రము ఏదంటారు కదా, అదనమాట. ఇక్కడ దీనికి సంబంధించిన టోకెన్స్ మార్నింగ్ నుంచి 11 o'clock లోపల టోకెన్స్ ఇస్తారు. ఇక్కడ ఫ్రీ ఫుడ్. ఇంకా ఇదంతా కూడా సర్జికల్ అండ్ నార్మల్ ఓపీడీస్ అనేవి ఈ సెక్షన్. ఇదంతా కూడా హెడ్ అండ్ నెక్ నుంచి ఈఎన్టీ నెక్స్ట్ బ్రెస్ట్కి సంబంధించి ఇదంతా కూడా ఈ బ్లాక్లో ఉంటుంది. ఇకపోతే అలా వెనుకకు వెళ్ళిపోయి లెఫ్ట్ తీసుకుంటే అక్కడ క్యాంటీన్ ఉంటుంది. ఫుడ్ లంచ్ 75 రూపీస్, టిఫిన్ 35 రూపీస్, కాఫీ టీ 15 రూపీస్. ఇది తర్వాత ఇక్కడికి వచ్చేసరికి ఇది రేడియాలజీ డిపార్ట్మెంట్ అండి. నెక్స్ట్ మెమోగ్రఫీ ఇవన్నీ కూడా ఈ డిపార్ట్మెంట్లో ఉంటాయి. ఇది బిల్డింగ్ తాలూకా స్ట్రక్చర్. స్టార్టింగ్లో వచ్చేటువంటి పేషెంట్స్ అయితే రిజిస్ట్రేషన్ కాలం అనేది ఒకటి ఉంటుంది. రిజిస్ట్రేషన్ కాలం అంటే స్టార్టింగ్ ఎక్కడ చూపించుకోకుండా ఒకవేళ చూపించినట్లయితే ఈ హాస్పిటల్కి మొదటిసారి వచ్చినట్లయితే రిజిస్ట్రేషన్ కాలం అనేది ఈ ఫుడ్ ఉంది కదా, ఈ సెక్షన్కి బ్యాక్ సైడ్ ఉంటుంది. అక్కడ స్టార్టింగ్ వచ్చినప్పుడు రిజిస్టర్ అవ్వాలి. ఇందులో పేషెంట్తో పాటు ఒక అటెండర్ అనేది అలౌ చేస్తారు. ఇది హాస్పిటల్కి సంబంధించిన విషయం. ఇందులో చెప్పుకోదగినటువంటి విషయం ఏంటంటే పేషెంట్లకి ఆరోగ్యశ్రీ ద్వారా ట్రీట్మెంట్ అనేది ఎంతో చక్కగా అందిస్తున్నారు. ఇంకొకటి, ఒకవేళ ఎంప్లాయీస్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకైతే ఉంటే వాళ్ళకి ఎలాంటి ఇది ఉండదు కదా, వాళ్ళు డబ్బులు పెట్టి చేసుకోవాలి. కానీ ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉన్నారనుకోండి, లేదా కొంచెం ఇన్కమ్ పర్వాలేదు అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు చూడండి, అలాంటి వాళ్ళకైతే మాత్రము ట్రస్ట్ త్రూ హాఫ్ అమౌంట్ అనేది పే చేసి ఇక్కడ ట్రీట్మెంట్ చేపిస్తారు. అంటే హాఫ్ అమౌంట్ పెట్టుకుంటారు, హాఫ్ అమౌంట్ అనేది ట్రస్ట్ ఇస్తుంది. ఇంకొకటి ఏంటంటే ట్రస్ట్ త్రూనే మనకి మోదీ గవర్నమెంట్ ఇస్తున్నటువంటి అమౌంట్ ఉంది చూసారు. క్యాన్సర్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నటువంటి క్యాన్సర్ పేషెంట్స్కి 4 to 5 lakhs వరకు, అంటే వాళ్ళ స్టేటస్ని బట్టి స్టేజ్ని బట్టి వారికి ఎంతైతే ఖర్చు అవుతుందో ఆ ఖర్చుని ఎంతవరకు చేయించాలి అన్నటువంటి దీన్ని బట్టి ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది క్యాండిడేట్ అంటే పేషెంట్ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేసినట్లయితే వీళ్ళు ట్రస్ట్ త్రూ అనమాట టోటల్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే చేస్తారు. ఆపరేషన్ కానీ మెడిసిన్ కానీ ఇదంతా కూడా కొంత ట్రీట్మెంట్ అనేది ఫ్రీగానే చేస్తారు. ఇక్కడ ఈ బెనిఫిట్ అనేది ఉంది. ఒక్కొక్కసారి ఆరోగ్యశ్రీ అనేది అప్రూవల్స్ వేగంగా రాకపోతే ట్రస్ట్ త్రూ అనేది మనకి ట్రీట్మెంట్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది. ఎందుకనంటే ఆరోగ్యశ్రీలో మొత్తం అమౌంట్ క్లోజ్ అయిపోయింది అనుకోండి, మళ్ళీ చేయించాలంటే మన దగ్గర డబ్బులు ఉండవు. ఒకవేళ డబ్బులు
లేనప్పుడు లేని పక్షంగా ట్రీట్మెంట్ చేయించుకోలేనటువంటి వారైతే చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి ఇక్కడికి వస్తే మాత్రం అలాంటి టెన్షన్ ఏమీ లేదు. ట్రస్ట్ త్రూ అనేది చాలా హ్యాపీగా ట్రీట్మెంట్ అయిపోద్ది. ఒకటి మనకు రావడానికి వెళ్ళటానికి బస్సు కూడా వేశారండి కొంతమంది దాతలు. ఆ బస్సు ఎన్ఏడిలో స్టాప్ ఉంది, అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, వస్తున్నారు పేషెంట్స్. మార్నింగ్ వస్తారు, ఈవినింగ్ కూడా తీసుకుని వెళ్తుంది. ఒక్కొక్కరు రావాలనుకుంటే అనకాపల్లి ఇటువైపు వచ్చేటువంటి బస్సులను ఎక్కితే ఇక్కడ దిగొచ్చు. ఇది బస్ ఫెసిలిటీస్. మరి గాజువాక నుంచి వచ్చేటప్పుడు అగనంపొడి ఫ్లైఓవర్ వస్తుంది కదా, ఆ ఫ్లైఓవర్ దిగిన వెంటనే ఫస్ట్ రైట్ కటింగ్ అనమాట, ఆ డౌన్లోకి వచ్చేయాలి. ఈ హాస్పిటల్లో అన్ని ఫెసిలిటీస్ బాగుంటాయండి, క్లీన్గా ఉంటుంది. మెయిన్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ కూడా స్టెప్ బై స్టెప్. మేము ఎక్కువగా ఆర్మీ హాస్పిటల్లో ఈ యొక్క సిస్టాన్ని చూశాను కాబట్టి ఆ సిస్టమ్ చాలా మంచిది. ఆ ఓపిక అనేది ఉండాలి పేషెంట్స్కి ముందు. పేషెన్సీ లేకపోతే ఇక్కడ చాలా కోపాలే వస్తాయి. కాబట్టి పేషెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. మాకు ముందు అనేది ఏమీ లేదనమాట. కాబట్టి ఈ యొక్క వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఇక్కడ ట్రీట్మెంట్ క్యాన్సర్ పేషెంట్స్కి చాలా అంటే చాలా బాగుంది, చాలా సిస్టమేటిక్గా ఉంది. ఏది ఏమైనా సరే అంటే డాక్టర్స్ చేయగలిగేటువంటి స్టేజ్లో ఉండేటప్పుడు ఏదైనా చేయగలరు. మించిపోయిందంటే ఎవరు ఏం చేయలేరు. కాబట్టి ఈ పాయింట్ అనేది మనసులో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోండి, మరింత మందికి షేర్ చేయండి. ఇందులో ఇంకొక పాయింట్ ఏంటంటే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ, బస్ అనే కాదు, దూర ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాళ్ళకి ట్రైన్ ఫెసిలిటీ అనేది కల్పిస్తున్నారు. అంటే ట్రైన్లో వస్తారు కదా, వాళ్ళకి ఒక పాస్ అనేది ఇస్తారనమాట. ఆ పాస్ ద్వారా వీళ్ళు ట్రైన్ జర్నీ అనేది చేసుకోవచ్చు. ఒకవేళ అవసరం లేదు అమౌంట్ ఇవ్వండి అంటే ఎన్ని కిలోమీటర్లు అయినప్పటికీ కూడా వాళ్ళ కిలోమీటర్ల దాన్ని బట్టి కొంత అంటే లోకల్ వాళ్ళు కాకుండా నాన్ లోకల్ నుంచి వచ్చేటువంటి వాళ్ళకి 50 రూపీస్ అనేది నందమూరి ఎన్టీ రామారావు గారి ట్రస్ట్ నుంచి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఇది ఈ హాస్పిటల్ యొక్క బెనిఫిట్స్, ఈ హాస్పిటల్ యొక్క పనితీరు, ఈ హాస్పిటల్లో ఉండేటువంటి సిబ్బంది యొక్క పరిస్థితి. కాబట్టి ఇక్కడ అంతా కూడా చాలా బాగుంటుందండి. ట్రై చేయండి. ఎవరికైనా సరే అవసరత ఉండే వాళ్ళకి చెప్పండి. ఎక్కడో బయట ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళి ఉన్నటువంటి ఆరోగ్యశ్రీని మొత్తం అంతా తీసుకొని అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు తగ్గక ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు. నేను చూశాను, మా ఇంట్లో వాళ్ళని కూడా చూశాను. కాబట్టి జాగ్రత్త వహించండి. ఇది చాలా బాగుంది.